మాన్యశ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి కథలు గాథలు 4వ భాగం 34/20 నాడు వారు చెప్తున్న 5వ శీర్షిక జగద్గురు తత్వబోధక స్వామి. రాబర్ట్ లోడీ నోబిల్ అనే క్రైస్తవ ఫాదరి చరిత్ర. దక్షిణ దేశాన్నంతా ఏకఛత్రంగా పాలించిన విజయనగర చక్రవర్తిలో చివరివాడు 1505 నుంచి 1614 మధ్య రాజ్యం చేసిన వెంకటపతి దేవరాయ మహారాయ. ఈయన కొన్నాళ్లు పెనుగొండను తర్వాత చంద్రగిరిని రాజధాని చేసుకొని దేశ పాలన చేశారు. ఆయన రాజ్యం కృష్ణానదికి దక్షిణాన కన్యాకుమారి వరకు వ్యాపించింది. శ్రీరంగపట్నంలో ఆయన తమ్ముడి కుమారుడే రాజప్రతినిధిగా ఉండి మైసూర్ కర్ణాటక రాజ్యాలను పాలించారు. 1612లో రాజ ఒడయర్ మైసూర్ రాజపాలకుడై బేదనూర్ లేక ఇక్కేరిలో ఒక సామంత ఉన్నాయి. బేదనూర్ లేక ఇక్కేరిలో ఒక సామంత మండలేశ్వరుడు. అలాగే దక్షిణ దేశంలో తుండీవరానికి, అలాగే జింజీలోను, పాండ్యానికి మధురలో, చోళానికి తంజావూరులో సామంత మండలేశ్వరుడు ఉండి పాలించేవాడు. ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన చక్రవర్తులు తెలుగువారి అయినందువల్ల వారి కాలంలో వివిధ ప్రాంతాలను పాలించిన రాజప్రతినిధులు సామంత మండలేశ్వరుడు రాజబంధువులుగాను తెలుగు నాయకులుగాను ఉంటూ ఉన్నందువల్ల దేశ ప్రభుత్వమంతా తెలుగువారి చేతుల్లోనే ఉండి కన్యాకుమారి వరకు గల దక్షిణ దేశమంతా తెలుగుమయంగా ఉండేది. ఆ కాలంలో ఈ దేశంలో ఉండిన పాశ్చాత్యులు చాలామంది ఈ సంగతి రాశారు. విజయనగర సామ్రాజ్యం బలహీనమైన కొద్ది సామంత మండలేశ్వరుడు బలవంతులై కొంతకాలానికి సామంతరాజులై తర్వాత స్వతంత్రుడయ్యారు. తంజావూరు మధురలు ఏలిన నాయక రాజు చోళ పాండ్యులు అని పేరు పరిచారు. తంజావూరు రాస్తే చోళులు, మధురనైతే పాండ్యులు. వీరు కూడా విజయనగర ప్రభుల లాగానే తెలుగు కవులను, గాయకులను, పండితులను పోషించి ప్రజానురంజకంగా దేశాన్ని పాలించారు. వీరి కాలంలో సంగీత సాహిత్యాలు, కళలు సర్వతోముఖంగా అభివృద్ధి చెంది ఇప్పటికీ వారి కీర్తిని వేణోళ్లా చాటుతారు. వెంకటపతి రాయల కాలం నాటికి కుమార కృష్ణప్ప నాయకుడి అయిన లింగనాయకుడు మధురను సామంత మండలేశ్వరుడుగా ఉండేవాడు. అతడు 1602లో చనిపోగా ఆయన కుమారుడు ముద్దు కృష్ణప్ప నాయకుడు 1609 వరకు పాలించాడు. తర్వాత ముద్దు వీరప్ప నాయకుడు 1623 వరకు పాలించాడు. వీరప్ప నాయకుడి కాలంలో వెంకటపతి రాయలు చనిపోగా వీరప్ప నాయకుడు మధురకు స్వతంత్ర రాజు. ఆయన తర్వాత తిరుమల నాయకుడని ప్రసిద్ధి చెందిన మహారాజమాన్య రాజశ్రీ తిరుమల శౌరి అయ్యల్ గారు 1623లో మధుర రాజ్యానికి పట్టాభిషిక్తుడై 1656 వరకు 1656 వరకు పరిపాలించారు. పోర్చుగీసు క్రైస్తవ మత ప్రచారం. మన దేశానికి వర్తకం చెయ్యటానికి మొదట వచ్చిన ఐరోపా జాతి పోర్చుగీస్. వీరు మన రాజులను, వారి సామంతులను ఆశ్రయించి పశ్చిమ సముద్ర తీరంలో అక్కడక్కడ కొన్ని వర్తక స్థానాలు ఏర్పరిచారు. ఆ వర్తకులతో పాటు రోమ్ క్యాథలిక్ శాఖకు చెందిన జెసూస్ అనే పోర్చుగీస్ క్రైస్తవ మిషనరీలు కూడా ఇక్కడికి వచ్చి మత ప్రచారం చేయటం ప్రారంభించారు. వింత దుస్తులు ధరించి, గుడ్డు మాంసం తింటూ, మద్యపానం చేస్తూ, కుల భేదాలు పాటించక మాలమాదిగలతో కలిసిమెలిసి తిరిగే ఈ విజాతీయులను
వీరిలాగే ఉండేవాళ్ళని మన వాళ్ళు పరంగీలు అనే పాట దించారు. పోర్చుగీస్ వారు ఎక్కువగా ఈ దేశాన్ని సముద్ర తీరాన్ని ఉండే పరవరులనే పల్లెకారులలో క్రైస్తవ మత ప్రచారం చేశారు. ఈ పరంగీలకు దేశీయ స్త్రీలకు పుట్టిన సంకర జాతి ఒకటి త్వరలో బయలుదేరి వెంకటపతి దేవరాయ మహారాయల కాలం నాటి చాలా చోట్ల పోర్చుగీసు వారు స్థిరపడ్డారు. మన దేశ రాజులు మొదటి నుంచి సర్వమతాలను వారిని సమానంగా చూసే సహన బుద్ధి కలవారు కనుక రాయల వారు పోర్చుగీసు వారి క్రైస్తవ మత ప్రచారాన్ని ఆటంకాలు కలిగించకపోవటమే కాక వారి క్రైస్తవ మత ప్రచారకులైన జెస్సూటు మిషనరీ ఫాదర్లను కూడా ఆదరించి గౌరవించారు. క్రైస్తవ దేవాలయాలు కట్టుకోవటానికి, చర్చిలు, పాఠశాలలు స్థాపించటానికి, మత ప్రచారం చేయటానికి అనుజ్ఞ ఇచ్చారు, పర్మిషన్. జెస్సూట్ మిషనరీలు వీళ్ళెవరు చెప్తున్నారు? సొసైటీ ఆఫ్ జీసస్ అనే రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మత ప్రచారక సంఘానికి చెందిన సన్యాసులు. వీరిని మన దేశీయులు ఫాదరీలు అనేవారు. ఈ సంఘం 1539లో స్థాపించబడి పోర్చుగల్, స్పెయిన్ రాజ్యాల ఆధ్వర్యం కింద దేశాలలో క్రైస్తవ సన్యాసుల మఠాలను స్థాపించి అతి తీవ్రమైన మత ప్రచారం సాగించి ఈ సంఘంలో చేరిన జెస్సూట్ మిషనరీలు కొంతకాలం నియమంగా మత విద్య అభ్యసించి కాంతా కనకాలను వదిలి బ్రహ్మచర్యం అవలంబించి క్రైస్తవ మత ధర్మాలను త్రికరణ శుద్ధిగా ఆచరించే దీక్ష పొంది సన్యాసాశ్రమం స్వీకరించి ఇటలీ దేశంలో రోమ్ నగరంలో ఉన్న క్రైస్తవ మత జగద్గురువై పోపు గారి అధికారానికి లోబడి ఈ జెస్సూట్ల మఠాలు పనిచేశాయి. మఠాలు క్రైస్తవ సంఘంలోని ప్రొటెస్టంటులు పోపు గారి అధికారాన్ని ధిక్కరించినప్పుడు ఈ జెస్సూటులు పోపు గారి కుడి భుజంగా నిలిచి పనిచేశారు. ఈ సంఘం వారు బలవంతులై క్రమక్రమంగా లౌకిక వ్యవహారాల్లో, రాజకీయాల్లో పాల్గొంటూ డబ్బు కోసం వర్తక వ్యాపారాల్లో ప్రవేశించినందువల్ల ఈ సంఘంలో కొన్ని దురాచారాలు ప్రబలి మత ప్రచారంలో వీరు కొన్ని అన్యాయ పద్ధతులు కూడా అవలంబించి మన దక్షిణ హిందూ దేశం పడమటి సముద్ర తీరాన్ని పోర్చుగీసు వర్తకులు రేవు పట్టణమైన గోవా నగరంలో జెస్సూట్ మఠం ఒకటి 1542లో స్థాపించబడగా అక్కడ మత ప్రచారం ప్రారంభమైంది. కనుక చోళమండలంలో సముద్ర తీరంలో ఉండే పరవరులనే పల్లెకారి జనంలో చాలామందిని పోర్చుగీసు క్రైస్తవ మత ప్రచారకులు రోమన్ క్యాథలిక్ మతంలో కలిపినందువల్ల వాళ్ళ క్షేమం కోసం పోర్చుగీసు క్రైస్తవ మతాధికారులు ఒక మిషనరీ ఫాదరీని నియమించి ఇందుకోసం నియమింపబడిన జెస్సూట్ క్రైస్తవ మిషనరీ అయిన గొంజాలో ఫెర్నాండెస్ అనే ఫాదరి 1569లో మధురా నగరానికి వచ్చి అక్కడ తమ నివాసం ఏర్పాటు చేశారు. అప్పుడు మధుర రాజ్యాన్ని పరిపాలించే సామంత మండలేశ్వరుడైన కుమార కృష్ణప్ప నాయక్ ఆ ఫాదరీని ఆదరించి మధురలో ఒక చర్చి కట్టుకోవడానికి అనుగ్రహించి అలాగ పాండ్య రాజధానిలో క్రైస్తవ మత ప్రచారం చేయటానికి అవకాశం ఏర్పడింది. ఫెర్నాండెస్ ప్రజలతో కలిసిమెలిసి తిరిగేవారు. ఏదో ఒక సందర్భంలో యేసుక్రీస్తు గురించి చెబుతూ ఉండి ఆయన మంచితనము, సద్గుణాలు, బ్రహ్మచర్య చాలామందిని ఆకర్షి చాలామందికి ఆయన పైన సదభిప్రాయం. అప్పుడు ఆయన సంగతి తెలుసుకుందామని, ఆయన కొత్త మతం సంగతి తెలుసుకుందామని కుతూహలంతో కొందరు బ్రాహ్మణులు కూడా ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండే. ఆయన ఇంటి దగ్గర మతధర్మాల గురించి శాస్త్ర చర్చలు తరచుగా చేసి ఈ జెస్సూట్ మత ప్రచారకు
త్వరలో అని ఒక ఆసుపత్రి స్థాపించి అక్కడ క్రైస్తవులే కేక ఇతరులకు కూడా మంచి మందులిచ్చి చికిత్సలు చేశారు. ఉత్తరాది తెలుగు అప్పట్లో మధుర రాజ్యంలో అన్ని వర్గాలలో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ శ్రీనివాసం ఏర్పరచుకున్న తెలుగువారిలో అనేక కులాల శూద్ర జనాన్ని అరవవారు వడుకరులు అంటే ఉత్తరాది వాళ్ళుగా వ్యవహరించారు. ఇందులో రెడ్లు, కమ్మ, గొల్లలు మొదలైన వాళ్ళు ఉన్నారు. ఆ కాలంలో మన తెలుగువారు ప్రతి విషయంలో అరవల కన్నా చొరవ కలవారుగా ఉండేవి. వీరు ఈ ఫాదరితో ఎక్కువ స్నేహంగా ఉండి ఆయనను గౌరవించారు. ఈ ఉత్తరాది జనాన్ని క్రైస్తవ మతంలో కలపాలని ఫెర్నాండెస్ గారు విశ్వ ప్రయత్నాలు చేశారు. యేసుక్రీస్తు గురించి, క్రైస్తవ ధర్మాల గురించి ఎన్నో విధాలుగా వాళ్లకు బోధ చేశారు. కానీ ప్రయోజనం లేక ఈ ఫాదరి ఎంత మంచివాడైనా గొడ్డు మాంసం తిని మద్యపానం చేస్తూ మాలమాదిగలతో కలిసిమెలిసి తిరిగే పరంగి జాతి వాడనండి. అందువల్ల మతంలో కలిస్తే కుల భ్రష్టులమైపోతామని భయపడి ఎవరూ క్రైస్తవ మతంలో కలవరు. కుమార కృష్ణప్ప నాయకుడి తరువాత మధుర పరిపాలించిన ముద్దు కృష్ణప్ప నాయకుడు కూడా క్రైస్తవ మత ప్రచారకులతో స్నేహంగానే ఉంది. అది విని పోర్చుగల్ దేశపు రాజకుడు కూడా సంతోషించినట్టు ఉత్తర ప్రత్యుత్తరాల వల్ల మనకు తెలుసు. అలా 12 ఏళ్ళు ఫెర్నాండెస్ ఎంత కష్టపడిన క్రైస్తవ మతం వ్యాప్తి చెంది. రాబర్ట్ డోలీ నోబిలి ఈ పరిస్థితిలో రాబర్టో డి నోబిలి అనే క్రైస్తవ ప్రచారకుడు 1606లో మధురా నగరికి వచ్చి నోబిలి ఇటలీ దేశంలో మాంటిపుల్చియానో అనే గ్రామంలో క్రైస్తవ మత గురువైన పోపులకు బంధువైన ఒక గొప్ప కుటుంబంలో 1570 ఏళ్ళు జని. అతడు చిన్నప్పటి నుండి తెలివైనవాడు. తన 10వ ఏటనే ఐరోపా దేశపు సంస్కృత భాషలనదగిన గ్రీక్, లాటిన్ ధారాళంగా మాట్లాడు. నోబిలి ఇక్కడికి రాగానే క్రైస్తవ మత ప్రచారం ఎందుకు బాగా జరగడం లేదని పరిశోధించి హిందూ దేశ సముద్ర తీరాన్న ఉన్న కొన్ని రేవు పట్టణాలు పోర్చుగీసు వారి స్వాధీనంలో ఉన్న పోర్చుగీసు క్రైస్తవ మత ప్రచారకు హిందూ దేశంలోని లోపల భాగాలలోకి పోయి ప్రజలతో కలిసిమెలిసి ఉండనందువల్ల మత ప్రచారం సాగడం లేదని నోబిలి అర్థం చేసుకున్నాడు. 1607 డిసెంబర్ 3న నోబిలి తన దేశానికి వ్రాసిన ఈ ఉత్తరం వల్ల ఆయన అభిప్రాయం ఏమిటో తెలుసు. మధుర ఈ రాజ్యానికి రాజధాని నగరం. ధనవంతులు, యుద్ధంలో ధైర్యవంతులు అయిన ప్రజలతో కిక్కిరిసి ఉంది. కానీ ఈ ప్రజలకు అసలు ఈశ్వరుడి సంగతి తెలియదు. వాళ్ళు కేవలం విగ్రహారాధన. మన క్రైస్తవ మత ప్రచారకులు 12 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న పని చేస్తున్న దేశీయులలో తమ అవగాహన కాలానికి ముందు, అవసాన కాలానికి ముందు క్రైస్తవులైన 3-4 తప్ప ఒక్కడైనా మన మతం స్వీకరించి. అలాగని మన మత ప్రచారకులు అసమర్థులు కాదు. వారు చాలా సమర్థులు, సద్ధరులు. పూర్వకాలం నాటి రోము నగరంలో విగ్రహారాధన వంటి విగ్రహారాధనమే ఈ మధురలో ఇప్పుడు ఉన్నదని నోబిలి ఇంకొక ఉత్తరంలో కూడా రాశారు. క్రైస్తవ మతం ఎందుకు వ్యాపించడం లేదు? ఫెర్నాండెస్ కృతకృత్యులు కాకపోవటానికి గల అవకాశాలు నోబిలి కనిపించారు. రోమ్ నగరంలో ఉన్నప్పుడు ఆ నగరవాసులాగా ప్రవర్తించి అనే సామెత ప్రకారం క్రైస్తవ మత ప్రచారకుడు తాను నివసిస్తున్న దేశాచార వ్యవహారాలు గమనించి ఆ ప్రకారమే తాను కూడా ప్రవర్తిస్తే తప్ప లాభం లేదు. అలా ప్రవర్తించకపోవటమే హిందూ దేశాచారాల మీద అగౌరవం కలిగించేట్టు ప్రవర్తించటం వల్ల ప్రజలకు అనుమానం, అవిశ్వాసం కలిగి వారు క్రైస్తవ మతం దగ్గరికి చేరకున్నారని నోబిలి కనిపించారు. అప్పటి విజయనగర చక్రవర్తి అయిన 2వ వెంకటపతి దేవరాయల మహారాజుల ఆస్థానంలో ఉంటున్న యాంటోనియో
రూబినో అనే ఒక క్రైస్తవ పాదరి కూడా ఇలాంటి అభిప్రాయంలో ఉంది. ఈ రూబినో ఒక ఉత్తరంలో ఇలా రాశారు: మనం గొడ్డు మాంసం తిని మద్యపానం చేసే పోర్చుగీసు జాతి వారమనే కారణం వల్ల ప్రజలకు మన మీద అసహ్య భావం కలిగి, అందువల్లనే మన మత ప్రచారానికి వాళ్ళని చేర్చే ద్వారాలు మూయబడి, మనం ఈ రాజ్యంలో మద్యమాంసాలను విసర్జించిన మన పట్ల వాళ్లకు విరోధం అసహ్యం కలగటానికి మన నల్లని దుస్తులే చాలు. అందువల్ల మనల్ని వాళ్లకు మఖం మారి చూసినట్టు చూస్తాం. మనం పోర్చుగీసు దేశం నుంచి వచ్చిన క్రైస్తవ మత ప్రచారకులమనే సంగతి వాళ్ళ మనసులో బాగా నాటుకొని, అందువల్ల మన కృషిలో ఫలితం కలగాలంటే ముందుగా మనం ధరించే దుస్తులు మార్చు, తినే తిండి మార్చు, వీలైనంత వరకు వాళ్ళు అవలంబించే ఆచారాలు మనం కూడా అవలంబించాలి. రాష్ట్రీయ క్రైస్తవ మతాధికారి ఫాదర్ ప్రొవిన్షియర్కి ఈ సంగతి గురించి నేను చాలాసార్లు రాసి, హిందువులు వేసుకునే దుస్తులు ధరింపజేసి నన్నెవరూ ఎరగని ఊరికి పంపించాలని ఆయన్ని అనుకుంటున్నా. పరంగీలు క్రైస్తవ మత ప్రచారం బాగా జరగపోవటానికి ఇంకొక కారణం కూడా. క్రైస్తవులైన దేశీయ పరవరులను, వారి మత ప్రచారకులను పరంగీలని దేశీయులనేవారు. దీని నిజమైన అర్థం ఎరగకపోవటం వల్ల క్రైస్తవ మిషనరీలు ఆ పేరు తీసుకున్నారు. ఈ పరంగి అనే పదాన్ని ప్రజలందరూ నీచార్థంలో ఉపయోగిస్తూ పరంగి మతాన్ని కూడా నీచంగా చూసి నోబిలి జాగ్రత్తగా విచారించగా దీనికి కారణం తెలిసి, పరంగి అనే మాటకు పోర్చుగీసు వారని కానీ, ఐరోపా దేశీయులని కానీ, క్రైస్తవులని కానీ అనే అర్థంలో ప్రజలు వాడతారు. ప్రజలకు వీరి సంగతి తెలియదు. పరంగి అంటే నీతి ధర్మాలు కానీ, మాన మర్యాదలు కానీ, లేక తాగుబోతులుగా ఉండి అసహ్యకమైన జంతు మాంసాలు, చివరకు మనుష్య మాంసాన్ని కూడా తింటూ శాస్త్ర మత ధర్మాలు లేని పశుప్రాయులైన నీచపు మానవులని ఆ మాటకు అర్థం. ప్రతిభాశాలురైన పోర్చుగీసు జాతి వారినెవరిని హిందువులు చూచోళ్ళ. ఇక్కడ నుండే 2 రకాల వాళ్ళు ఉన్నారు. కొందరు ఇక్కడే పుట్టి పెరిగి పోర్చుగీసు రక్తస్పర్శ కొద్ది కూడా లేకపోయినా 4 పోర్చుగీసు ముక్కలు నోటికి రాగానే తమ అసలు జాతిలో నుంచి బయటపడి పోర్చుగీసు వారి మైత్రి అనుకునేవారు. పోర్చుగీసు వాళ్ళం అయ్యాం అనుకునేవారు. వీళ్ళని పోర్చుగీసు వారు టోపాసు సంకర జాతి వాళ్ళనంట. హిందూ దేశీయులు వీళ్ళని పరంగీలను. తెల్లవాడైనా నల్లవాడైనా పోర్చుగీసు వాళ్ళలాగా బట్టలు ధరించే నల్లవాళ్ళనందరినీ పరంగీలంతా ఒక అలవాటైపో. ఇంకా ఇక్కడికి వచ్చే ఇంకొక రకం మనుషులు పుట్టుకోవల్ల యూదులై ఉండి పోర్చుగీసు వారితో ఏర్పాటు చేసుకొని వర్తక వ్యాపారం మీద ఇక్కడికి వచ్చారు. వీళ్ళని కూడా మధురాపట్న వాసులు పరంగీలనే అంటారు. ఈ 2 రకాల వారితో ఏమాత్రం సంపర్కం కలవారికైనా వీరి కులం, శీలం, విశ్వాసం, పాత్రత, శుభ్రత ఎలాంటివో బాగా తెలిసిన విషయాలు. అందువల్ల పరంగి అనే మాట నీచంగా వాడబడటంలో ఆశ్చర్యమేముంది అని నోబిలి పద్ధతి మార్చాలి. పైన చెప్పిన సంగతి సందర్భాలన్నీ ఆలోచించిన తర్వాత హిందువులను క్రీస్తు మత ధర్మాల వైపుకు ఆకర్షించాలంటే ముందుగా మిషనరీలు తమ జీవిత విధానాన్ని, ఆచారాలను, పద్ధతిని మార్చుకోవాల్సి ఉంటుందని సంగతి అర్థమైంది. రాబర్టో డి నోబిలి తన ఉద్యోగ ఉద్దేశాలు ఆచరణలో పెట్టడానికి ముందు పైవారితో ఆలోచించి రాష్ట్రీయ మతాధికారి అయిన లయర్జియో నోబిలి వేసిన పథకాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకో. ఆయనపై అధికారి అయిన క్రాంగనూర్ ఆర్చ్ బిషప్ ఫ్రాన్సిస్కోరోస్ గారితో కూడా నోబిలి గారు ఆలోచించి ఆయన అంగీకారాన్ని కూడా ఇద్దరూ కలిసి ఒక కార్యాచరణ పద్ధతి నిర్ణయించారు.
ఆర్చిబిషప్ గారు కూడా హిందువుల విగ్రహారాధన గురించి మత ధర్మాల గురించి వ్రాయబడిన పుస్తకాలు కొన్నిటి ముందుగా చదివారు. తర్వాత మలబార్ తీరాన్ని ఉన్న రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మత ప్రచారకులు ప్రజ్ఞావంతులైన విద్వాంసులతో పోర్చుగల్ దేశంలో ఉన్న మతాచార్యులతో కూడా అందరూ కూడా వీరి అభిప్రాయంతో ఏకీభవి. అందువల్ల ఈ ఆర్చిబిషప్ గారు కూడా నొబిలి గారికి ఈ విషయంలో తమ అంగీకారం చెప్పారు. బ్రాహ్మణులు ధరించే శిఖా యజ్ఞోపవీతాలు అంటే జుట్టుముడి, జండెం, వాడు పెట్టుకునే గంధాక్షతల బొట్టు, అవలంబించే ఇతరాచారాలు వారి మత సంప్రదాయాలకు సంబంధించిన చిహ్నాలు కావలని, అవి కేవలం వారు ఉత్తమ వంశజులని, ఉన్నత కులం వాళ్ళని చూపటానికి ఏర్పడిన బాహ్య చిహ్నాలని, అందువల్ల క్రైస్తవ మతంలో కలిసిన హిందువులు తమ కులాచారాలకు సంబంధించిన జుట్టు, కట్టు, బొట్టు మొదలైన బాహ్య చిహ్నాలను ఎలాంటి అభ్యంతరం లేకుండా ఉంచుకోవచ్చని ఈ క్రైస్తవ మతాచార్యులు ఆఖరికి ఒక నిశ్చయానికి ఈ సంగతులన్నీ 13 రాష్ట్రీయ క్రైస్తవ మతాధికారిని క్రాంగనూర్ ఆర్చిబిషప్ గారికి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వల్ల జగద్గురు తత్వబోధక నోబిలి మధురా నగరానికి వచ్చిన ఒక ఏడాది 1607లో తన సోదర క్రైస్తవ పాదరి అయిన ఫెర్నాండెస్తో సంబంధం లేకుండా తాను కొత్త మార్గాన్ని, కొత్త జీవిత విధానాన్ని మధురా నగరిలో బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి తాను పరంగి కానని, పోర్చుగీస్ జాతి వాడను కూడా కానని, ఇటలీ దేశానికి మకుటాయమానంగా ఉండి ఒక పురాతన నాగరిక సామ్రాజ్యానికి రాజధాని అయిన రోమ్ నగరంలో ఒక ఉత్తమ జాతి రాజవంశానికి చెందిన రాకుమారుడని, తనకి ప్రపంచం మీద రోత పుట్టి వైరాగ్యం కలిగి సన్యసించానని చెప్పి ఒక సన్యాసిలాగా జీవించడం మొదలుపెట్టాడు. ఆ క్షణం నుంచి శూద్ర సేవకులెవ్వరిని తన దగ్గరికి రానివ్వక తన పరిచర్యల నిమిత్తం బ్రాహ్మణ్ణే ఉపయోగి ఒక పూట మాత్రమే ఇంత అన్నం, పాలు, కూరగాయలు గుచ్చుకొని నియమంగా బ్రాహ్మణ అగ్రహారంలో ఒక సంపన్నుణ్ణి ఆశ్రయించి కొంత స్థలం తీసుకొని తన తోడి క్రైస్తవ మత ప్రచారుడితో సంబంధం లేకుండా అక్కడ పూరిళ్ళు వేసుకొని అందులో ఉండటం ప్రారంభించి ఈ ఇంటిని మధురా నగరాధికారి ఇచ్చాడని ఫాదర్ గుర్రేయిరో రాశారు. నోబిలి బ్రాహ్మణ ఆచార్యాన్ని అవలంబి తన పరిచర్యల నిమిత్తం బ్రాహ్మణులే ఉపయోగించి తాను రోము నగరాన్ని నుంచి వచ్చిన ద్విజుడనని, సన్యాసినని చెబుతూ అందుకు అనుగుణంగా ఆ దేశపు బ్రాహ్మణ సన్యాసుల లాగానే ఐరోపా జాతి వారితో కానీ అస్పృశ్యులతో కానీ సంపర్కం లేకుండా ఏకాంతవాసం చెయ్యటం ప్రారంభించాడు అని జాన్ డెబ్రిటో అనే క్రైస్తవ మతాచార్యుడు రాశారు. త్వరలోనే ఈ నొబిలి కేవలం ఒక బ్రాహ్మణ వేదాంతిగా మారిపోయాడని రాష్ట్రీయ క్రైస్తవ మతాధికారి ఫ్రాన్సిస్కో రోస్ గారు అన్నారు. క్రైస్తవ మత ప్రచారకుడైన ఫాదర్ రాబర్టో డి నొబిలి కొద్ది కాలంలోనే జగద్గురు తత్వబోధక స్వామి అనే కొత్త పేరుతో ప్రసిద్ధికి 1607 డిసెంబర్ 1 కార్డినల్ బెల్మెర్మినో గారికి నొబిలి రాసిన రహస్య లేఖలో ఇలా అన్నారు: ఇప్పుడు నేను చుట్టూ మట్టి గోడలు గల పూరి పాకలో ఉంటాను. దివ్య సౌధం కంటే నాకు ఇది ఆనందంగా. ఈశ్వర సేవ కోసం ఈ విధంగా దేశాంతరంలో ఏకాంతవాసం చెయ్యటంలో ఉండే మానసిక శాంతి ఇంకొక దానిలో లేదు. అయినా నేను కూలిన ఈ దీక్షలో ఉండే శ్రమ ఒక్కొక్కప్పుడు చాలా బాధగా, నా యావజ్జీవం అలా శ్రమపడాలేమో అని ఆలోచన వల్ల చివరదాకా నిగ్రహించలేనేమో ఒక్కొక్కప్పుడు అధైర్యం కూడా కలుగు.
నా నిత్య జీవితం ఇలా జరుగుతుంది. పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఎక్కడికి కదలకుండా నేను నా ఇంట్లోనే కాలక్షేపం చేస్తాను. నాతో ఎవరైనా మాట్లాడటానికి కానీ చర్చించడానికి వస్తే నేను ఈశ్వర ప్రార్థన చేసిన తర్వాతనే వాళ్లకు దర్శనమిస్తాను. దేశీయులలో ప్రబలి ఉన్న పొరపాటు మత సిద్ధాంతాలు ఖండిస్తూ దేశ భాషలో వ్రాసేందుకు మిగతా బుద్ధి కాలాన్ని ఉపయోగిస్తాను. నేను ఎల్లప్పుడూ నా ఇంట్లో చిన్న గదిలో కాలక్షేపం చేస్తూ ఉండవల్ల మాంసం కాడి కోడిగుడ్డు కానీ నా గడపలోకి రావటానికి వీల్లేదని నేను నిషేధించడం వల్ల నేను తినే ఆహారం నాకు తగిన బలం ఇవ్వనందువల్ల నాకు ఎప్పుడూ ఏదో జబ్బుగానే ఉంటూ ఉంది. నా కడుపులోనూ తలలోనూ నొప్పి లేకుండా ఉన్న రోజులు తక్కువ. నేను తినే ఆహారం వరన్నం, కూరగాయలు, పళ్ళు. నేను ఇది తప్ప ఇంకొకటి తినకూడదు. ఈ దేశంలో తత్వబోధ చేసే మతాచార్యులు, సన్యాసులు ఇంకా కఠిన నియమాలతో ఉంటారు. ఒక్క మెతుకు అన్నమైనా తినని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దేశం ప్రజలు నాను రొట్టె తినడం ఎరగనే ఎరగ. ఇక మద్యం అంటే సారాయాన్ని మాస్ అనే క్రైస్తవ ప్రార్థన నిమిత్తం మాత్రమే నేను ఉపయోగిస్తాను. అన్నం కూడా వర్జిస్తే ఒక మనిషి తినే ఆహారం ఎంత స్వల్పంగా ఉంటుందో ఆలోచించండి. అన్నం వర్జించడానికి నేను సాహసించదా. ఇప్పుడు నేను పెట్టుకున్న నియమాలే అంటే మాంసం, చేపలు, గుడ్లు వదిలేయటం. నేను నిజమైన మతాచార్యుడనని ప్రజలు అనుకుంటే అందుకు చాలు. ఈ ఉత్తరం రాస్తూ ఉన్న సమయంలో నేను ఉబ్బసం, దగ్గువల్, ఊపిరి ఆడక బాధపడు. అందువల్ల దీన్ని మెల్లమెల్లగా రాస్తాను. నుడిలి ఒక బ్రాహ్మణ వంటవాణ్ణి పెట్టుకుని శూద్రుడి చేతి అన్నం తినడానికి సాహసించేవాడు. సన్యాసులందరిలాగానే మధ్యాహ్నం 4 గంటల వేళ ఒంటి పూట భోజనం చేసేవాడు. రోజంతా అతడు దేశ భాషను చదవటం, రాయటం నేర్చేవాడు. అతడు ఈ దేశానికి రాగానే కొచ్చిన్లోనే అరవ నేర్చుకోవడం ప్రారంభించాడు. 6 నెలలు ఇతరులతో మాట్లాడే శక్తి సంపాదించాడు. 2 ఏళ్లలో 1609లో అతను మళ్ళీ తన దేశానికి వెళ్తూ రాస్తూ అరవంలో మాట్లాడడం కంటే ఇటాలియన్, పోర్చుగీస్ మాట్లాడటం ఇప్పుడు తన కష్టంగా ఉందని రాసి ఈ అరవం భాష చాలా గొప్పదనని, అందమైందని కూడా రాసి అతడు తమిళ గ్రంథకర్తలలోని పద్యాలు చదువుతూ కథలు ఉదహరిస్తూ గ్రాంధికమైన అరవాని చక్కగా మాట్లాడేవాడని 1608లో ఆయన తోటి మతాచార్యుడు ఒకడు రాశారు. అరవం బాగా వచ్చిన తర్వాత నొబిలి తెలుగు, సంస్కృతాలు నేర్చుకోవటం ప్రారంభించారు. ఇంతవరకు తెల్లవారెవరు తెలుగు బాగా నేర్చల. మధుర వాస్తవ్యుడైన ఒక బ్రాహ్మణ పండితుడు నొబిలికి ఈ భాషలు నేర్పడానికి కుదిరారు. 16/9 ఏప్రిల్ 22వ తేదీన రాష్ట్రీయ అధికారికి నొబిలి వ్రాసిన ఉత్తరంలో తన పంతుల గారి గురించి ఇలా రాసి, ఈ సద్బ్రాహ్మడు నాకు చేసే ఉపకారికి తగినట్లుగా నా కృతజ్ఞత చెప్పలేదు. ఆయన వల్ల నేను సంస్కృతం, తెలుగు నేర్చుకోవటమే కాదు అంతకన్నా అమూల్యమైన విషయాలు ఆయన వల్ల గ్రహించగలిగి వేదాల రహస్యాలు కూడా నాకు చెప్పు. వేదాలను రాయటం మహాపాతకమని బ్రాహ్మణవు. దాన్ని ఎంతో కష్టపడి 10-12 ఏళ్ళు పాఠం చెప్పుకొని కంఠస్థం చేస్తాను. ఈ విషయంలో నా గురువు తన శంకరన్మాని ఆ సూత్రాలన్నిటినీ నా కోసం రాసి పెట్టి, అయితే ఇది చాలా రహస్యంగా చెయ్యాలి. ఈ సంగతి ఇతర బ్రాహ్మణులకు తెలిస్తే వాళ్ళు ఆయన కళ్ళు పీకేస్తారు. ఇది నేర్చుకునేటందుకు ప్రాణభయానికి కూడా తెలియదు. ఎందువల్లంటే హిందువులను క్రైస్తవ మతంలో కలపాలంటే ఈ రహస్యాలు తెలియటం చాలా. ఈ విద్యను అభ్యసించడంలో నొబిలి అమితమైన పట్టుదలతో పని. ఆఖరుకు క్షవరం చేయించుకుంటూ ఉన్నప్పుడు కూడా పాఠాలు చదువుతూ ఉండేవారు. 1608లో నొబిలిని గురించి ఒకడు రాసిన దానిలో ఇలా అతడు సంస్కృతం నేర్చుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడే అతడు ఆ భాష చదవటం, మాట్లాడటం కొంతవరకు నేర్చుకున్నాడు. 2 ఏళ్ల తర్వాత 1610 డిసెంబర్ 8వ తారీఖు ఆ భాషను నొబిలి బాగా అర్థం చేసుకోగలుగుతున్నాడని
సాధారణంగా మాట్లాడుతున్నాడని లియిర్చియో అనేవాడు. నొబిలి 3 భాషలు బాగా నేర్చుకున్నాడని, వాటిలోని గుంట చిక్కులన్నీ కూడా నేర్చుకున్నాడని, మతాంతరులైన హిందూ దేశీయుల మత రహస్యాలన్నీ బాగా గ్రహించాడని రాష్ట్రీయాధికారి అయిన రోస్ గారు 16-13లో ఈ భాషలను కొంతవరకు అభ్యసించిన ఆర్చి బిషప్ గారు కూడా నొబిలి యొక్క శక్తి సామర్థ్యాలను పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యం. భేషజము పఠాత్వం. ఈ తత్వవేత్త చుట్టూ ప్రజలు గుమిగూడటం మొదలై కొందరు ఈయన గొప్పవాడిని పొగట్టం ప్రారంభించి ఈయన చూడాలని, ఈయన చెప్పే సంగతులు వినాలని కొందరు ఈయన ఇంటికి పోవటం మొదలు. ఈ కొత్త స్వాముల వారు ఎక్కడి నుంచారు, ఏ కులం, ఏ సిద్ధాంతాలేమిటి, జీవిత విధానమేమిటి అనే సంగతులన్నీ తెలుసుకోవాలి. మధురాపుర నగజనులు చాలామందికి కుతూహలంక. హిందూ దేశపు స్వామివార్ల పద్ధతులు నొబిలి బాగా ఎరిగిన వాడైనందువల్ల మొదట తన ఇంటి నుంచి బయటకు చూడవచ్చిన వాళ్లతో చాలా మితభాషణం చేసి నొబిలిని చూడటానికి ఎవరైనా వస్తే ఇప్పుడు కాదు, వారు సమాధిలో ఉన్నారని, నిష్టలో ఉన్నారని చెప్పి శిష్యులు పంపారు. ప్రజల్లో కుతూహలం ఎక్కువైపోయిన తర్వాత చూడవచ్చిన వాళ్ళని 1-2 సార్లు దర్శనం కోసం వచ్చి తిరిగిపోయిన తర్వాత నొబిలి దర్శనమిచ్చి, అయ్యరు గారితో మాట్లాడటానికి వచ్చాం, చూడటానికి వీలవుతుందా అని వచ్చిన వారు అడిగితే చాలాసేపటి కానీ దర్శనం ఇచ్చేవాడు. ఆఖరు ఒకరిని లోనికి రానిచ్చినప్పుడు చీగురు రంగులు గుడ్డ కట్టి ఉన్న ఎత్తైన వేదిక మీదకు ఆయన పద్మాసనం వేసుకొని కూర్చొని ఉండేవాడు. ఆయన ముందు అలాంటి కాషాయ రంగ బట్టు ఒక రంగు బట్ట ఇంకొకటి పరిచి ఉంది. దానికి దగ్గరగా ఒక చాప ఉంది. ఆయన చూడటానికి వచ్చిన వాళ్ళందరూ చేతులెత్తి ఆయనకి నమస్కరించాలని అక్కడి వారు చెప్పారు. ఎంత గొప్పవారైనా రాజోద్యోగులైన ఆయనకు అలా నమస్కారాలు చేసేవారు. ఆయనకు శిష్యులు కాదరిచిన వాడు ఇలా 3 సార్లు భక్తితో నమస్కరించి సాష్టాంగపడి మొక్కేవారు. ఈ సంగతులను ఫిగోరా అనే ఆయన రాశారు. ఈ ఐరోపా దేశపు స్వాముల వారి వల్ల కొన్ని సంగతులు వినాలని మధుర రాజైన ముద్దు వీరప్ప నాయకుడికి కూడా కుతూహలం కలిగి తన దర్బార్లో చాలాసార్లు అన్నారు. అప్పుడు నొబిలిని బాగా ఎదిగిన వారొకరు, ఈ సన్యాసి తనకు స్త్రీల ముఖం కనపడుతుందేమో అని తన ఇల్లు వదిలి బయటికి రాడని అన్నారు. ఒక్క మాటైనా వీధిలో నడవకుండా ఇలాగ సంవత్సరం పాటు నొబిలి కాలక్షేపం చేసేటప్పటికి ఆయన గురించి ప్రజలకు గౌరవం పెరిగింది. తర్వాత ఒక్కప్పుడైనా ఒక మాట ఊరి బయట దూరంగా ఉన్న తన పెద్ద ఇంటికి పల్లకీలో వెళ్ళారు. అప్పుడు ఆయన పల్లకీ ముందు ప్రజలను దారివ్వండి అని కేకలేస్తూ తోపుదారులు పరిగెత్తి కొన్నాళ్ల తర్వాత నొబిలి ఈ భేషజంతా గట్టిపెట్టి సామాన్య స్వాముల వారిలాగా కాషాయాంబరాలు ధరించి పెద్ద పొడుగాటి దండం చేతబుట్టుకొని 2 బ్రాహ్మణ శిష్యులు వెంటరాగా కాలి నడకన బయలుదేరి. మొట్టమొదట ఇలాంటి భేషజం చూపించాలని నొబిలి అనుకోలేదట. కానీ మాటల సందర్భంలో ఒక శైవ పండారం ఆయనకు ఇలా సలహా ఇచ్చి, కేవలము మీ మట్టుకు మీరు ధరించాలంటే మీరే మారుమూల ప్రదేశానికో పోయి దిగంబరిగా ఉండొచ్చు. కానీ ఇతరులను తరింపచెయ్యాలన్న ఉద్దేశం ఉంటే కనుక మీరు పటాటోపం కనబరిచి తీరాలి. నిజమైన విరాగి పట్టు పీతాంబరాలను, గొడ్డ పీరక, భోగభాగ్యాలు, దారిద్ర్యాన్ని, మానవమానాలను ఒక శవం వహించినట్టుగా నిర్లిప్తతో భరించాలి అన్నారు. ఈ పండారం సలహా ఇచ్చింది 1608 ఈ సంవత్సరం మధ్యలో. అందు పూర్వం నొబిలి ఇంకా పోర్చుగీసు మతాచార్యుల నల్ల దుస్తులే ధరించి బడగాలనే తెలుగువారి కది అసహ్యంగా ఉన్న దీనిని తీసేసి ఈ దేశంలో మత గురువులు స్వాములు ధరించే దుస్తులే మీరు కూడా ధరించడం మంచిదని ఆ తమిళ శైవుడు ఆయన గట్టిగా చెప్పారు. మీరు మాత్రం ధరించాలంటే మీ ఇష్టం వచ్చిన దుస్తులు వేసుకో,
మీరు ఇతరులకు ముక్తి మార్గాన్ని బోధించాలనుకుంటే, శిష్యులు ఆకర్షించాలంటే మీరు సాధ్యమైనంత వరకు ఈ దేశ ఆచారాలను అవలంబించాలని కూడా అప్పుడు నోబిలి ఒక స్వామివారిలాగా తయారు. లెయిజ్జుయో గారి ఉత్తరంలో నొబిలి దుస్తుల వర్ణన కనపడు. ఆయన ఒడుగైన కాషాయపు అంగీ ధరించి కాషాయపు ఉత్తరీయాన్ని కప్పుకునేవారు. ఆ రంగుగొడ్డతోనే తలకొక తలపాగా చుట్టేవారు. కాళ్లకు పాంకోడు. అంతేకాదు, ఈ దేశంలో బ్రాహ్మణులు, క్షత్రియులు ఉపనయనంలో ధరించిన ఉత్తర జందాల వంటి 3 బంగారు పోగులు, 2 వెండి పోగులు గల ఉత్తర జంధ్యాలు వేసుకొని వాటి మధ్య మెడలో ఒక సిలువను కూడా ధరించారు. దీనికి క్రైస్తవ మతానికి సంబంధించిన ఒక అంతరార్థం ఉందని అనేవారు. కొన్నాళ్ళైన తరువాత జగద్గురువు ఇలాంటి జంజం వేసుకోనక్కర్లేదని నొబిలి దాన్ని కూడా వదిలి విచిత్ర వేదాంతం. నొబిలి చేసే మత బోధ ప్రచారం చాలా విచిత్రంగా ఉండేది. హిందువుల మత గ్రంథాల్లోని కథలలో సిద్ధాంతాలు తనకు ఉపయోగించే సంగతులు తీసుకొని వాటిని బట్టి మత బోధ. ఈ హిందూ దేశీయులకు 4 వేదాలు నవని, అందులో ఒకటి పోయిందని నోబిల్ అనేవారు. ఇప్పుడున్న వేదాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి చెప్పినదండి 4వ దావలో కేవలం మోక్ష మార్గమే వివరించబడిందని, కేవలం ఇప్పుడున్న వేదాల వల్ల తరించలేరని, ఈ 4వ వేదాన్ని ఉద్ధరించగల బుద్ధిమంతుడెవడు లేడని కొందరు అంటున్నారని విన్నాడు. ఈ ప్రజలు మోక్ష మార్గం వాంఛిస్తారు. అపచారాలకు ప్రాయశ్చిత్తాలు చేసుకొని దానధర్మాలు చేస్తారు. తమ విగ్రహాలకు అతి భక్తి విశ్వాసాలతో మొక్కుతారు. అందువల్ల వీరి నమ్మకాలను పురస్కరించుకొని నొబిలి పరిచయదర్చారు. తాను మోక్ష మార్గాన్ని బోధించటానికి వచ్చానని, తమ బ్రాహ్మణులకు పోయిందని చెప్పే 4వ వేదంలోని మత ధర్మాల గురించి వారికి బోధించటానికి తాను దేశం కాని దేశాన్ని ఎంత దూరం వచ్చానని చెబుతూ ప్రజలకు బోధించడం. ఈ కొత్త పద్ధతి క్రైస్తవ మత ప్రచారం అతి చమత్కారంగా ఉందని, తాను క్రైస్తవుగా చేయదలిచిన ఈ హిందువుల మత విశ్వాసాలలో సిద్ధాంతాల్లో గల గట్టి ఘట్టాలు లోపాలను కూడా నొబిలి ఎంతో బాగా గ్రహించాడు. దీనివల్ల తెలుస్తోందని మ్యాక్స్ ముల్లర్ కూడా రాశారు. ఎక్సోడస్ అనే పుస్తకంలో తన ప్రచార పద్ధతిని గురించి నొబిలి ఇట్లా రాశారు: హిందువుల దేవుళ్ళు పనికి మాలిన వారైన వాళ్ళని దూషించకు. ఆ దేవుళ్ళను దూషిస్తే దానివల్ల మనకు లాభం కలిగించే బదులు చెడు నష్టం కలుగు. ఒక గదిలో నుంచి చీకటి తొలగించాలంటే చీపుళ్ళు గుచ్చుకొని దులిపి కాలం వ్యర్థపరుస్తామా? దీపం వెలిగిస్తాం. చీకటి దానంతట అదే మాయమ. స్నేహం చేత క్రైస్తవేతరుడు హృదయాన్ని ఆకర్షించి అతని మన యందు భక్తి విశ్వాసాలు కలగజేయి. తరువాత అతనికి సత్యం దివ్యనివ్వ. అప్పుడు అగ్రహారాధనమనే అంధకారం చిక్కులు లేకుండా మాయమవు. ఇంకొక ఉత్తరంలో తాను చేసే బోధను నొబిలి వర్ణించారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ భగవంతుడు ఒక్కడే అని, ఆయన క్రైస్తవులు నమ్మే 3 మూర్తులలో సాక్షాత్కారం అవుతున్నాడని, ఆయన అనంతుడని, భూమండలాన్ని, మనుషులను, సర్వ జంతువులను సృష్టించిన వాడని, మానవులు రక్షించేందుకు మానవ శరీరాత్మతో ఒక దివ్య కన్యాకుమారి కడుపున పుట్టాడని, ఇలాగ పుట్టిన అవతారమూర్తి యేసుక్రీస్తని, ఇప్పుడు అతను నిర్వికారుడని, మానవుల పాపాలన్నింటినీ తాను భరించిన రక్షకుడని చెప్పి ఆ మత ధర్మాలు బోధించారు. ఈ మత ధర్మాన్ని స్వీకరించే వాళ్ళెవరు తమ కులాచారాలు వదులుకోక్క, ఇంకొక కులంలో చేరక్కల, తన కులాచారాలకు విరుద్ధమైన ఏ పని చెయ్యక్కల. భగవంతుని సాక్షిగా ఈ పవిత్ర ధర్మాన్ని అన్ని వర్ణాల వాళ్ళు బ్రాహ్మణులు,